Hey guys, welcome to KGF క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 65. ఈ వీడియోలో మీకోసం కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చేసాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్స్ కొన్ని మీకు తెలిసుండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు కరెక్టా కాదో చూడండి, తెలియని వాళ్ళు కొత్తగా తెలుసుకోండి. వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అస్సలు లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో లిఫ్ట్స్ ఉంటాయి. అవి లేకపోతే మెట్లు ఎక్కి వెళ్ళాలంటే చాలా కష్టం సుమి. బటన్ నొక్కుతారు, లిఫ్ట్ వస్తుంది. ఏ ఫ్లోర్ కి వెళ్లాలో ఆ బటన్ నొక్కితే ఆ ఫ్లోర్ లో లిఫ్ట్ ఆగుతుంది. బట్ ఇప్పుడు మీకు వింత లిఫ్ట్ గురించి చెప్తాను. ఆ లిఫ్ట్ ఎవరి కోసం ఆగదు, వెళ్తూనే ఉంటుంది. మన ఫ్లోర్ కి వచ్చినప్పుడు కరెక్ట్ గా దాంట్లో జంప్ చేయాలి. దీనికి డోర్స్ కూడా ఏమీ ఉండవు. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కొంచెం లేట్ అయినా లిఫ్ట్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో వాట్, ఆ లిఫ్ట్ లో ఎక్కితే ఆ థ్రిల్లే వేరు. కిక్కురా కిక్కు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచంలో బెస్ట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎవరికి వస్తాయంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు జపాన్. దేశం చిన్నదే అయినా వాళ్ళ ఐడియాస్ మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. మన బస్ స్టాండ్ లో బస్సులు యూటర్న్ తీసుకోవాలంటే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పాలి. కానీ జపాన్ బస్ స్టాండ్ లో ఆ కష్టాలు ఏమీ ఉండవు. అక్కడ ఇలా రోలర్ లాంటిది ఉంటుంది. బస్ ని దాని మీద కరెక్ట్ గా ఆపి తాడు లాగితే చాలు, సింపుల్ గా బస్ యూటర్న్ తీసుకుంటుంది. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు. జీనియస్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3, రంగులు మార్చే ఓసరవెల్లి గురించి విని ఉంటారు. ఇప్పుడు రంగులు మార్చే హోటల్ గురించి విందాం. దాని పేరే సిల్వియా హోటల్. ఈ హోటల్ మీద మొత్తం మొక్కలే ఉంటాయి. సీజన్ కి తగ్గట్టు ఈ మొక్కలు, ఆకులు, పువ్వులు రంగులు మారుతూ ఉంటాయి. సో ఈ హోటల్ రంగురంగులుగా కనిపిస్తుంది. ఇదొక బ్యూటిఫుల్ హోటల్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ప్లేన్ చూడండి. అమేజింగ్ కదా. దీని పేరు లాక్హీడ్ C-130 హెర్క్యులిస్. ఇది అమెరికన్ 4 ఇంజన్ టర్బో ప్రాప్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్. ఏరోప్లేన్ ల్యాండ్ అవ్వాలన్నా, టేక్ ఆఫ్ అవ్వాలన్నా పెద్ద రన్వే కావాలి. కానీ ఈ ప్లేన్ కి అవేవి అవసరం లేదు. రాకెట్ లాగా దానికి ఉన్న ప్రొపల్షన్ ఇంజిన్స్ ద్వారా వెంటనే గాల్లోకి ఎగురుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఎలాంటి రన్వే లేకపోయినా వెంటనే టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ కోసం దీన్ని తయారు చేశారు. దీని టాప్ స్పీడ్ 529 km/h. ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇతని పేరు జెర్రీ మిసులిక్. వరల్డ్లోని ఫాస్టెస్ట్ షూటర్. ఇతని పేరు మీద చాలా వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. రివాల్వర్లో 5 bullets ని కేవలం 0.57 seconds లో కాల్చేస్తాడు. మైండ్ బ్లోయింగ్ కదా. నమ్మకపోతే ఈ వీడియో చూడండి. ఇతను ప్రొఫెషనల్ గా గన్ స్మిత్, అంటే గన్స్ రిపేర్ చేయటం, మాడిఫై చేయటం, కొత్త గన్స్ డిజైన్ చేయటం, తయారు చేయటం చేస్తూ ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ప్రపంచంలోని అతిపెద్ద పర్వతం హిమాలయాస్. దాన్ని చాలా మంది ఎక్కారు. కానీ దానికంటే 2000 మీటర్ల తక్కువ ఉన్న కైలాస పర్వతాన్ని ఇంతవరకు ఎవరూ ఎక్కలేదు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, హిందూయిజం, బుద్ధిజం, జైనిజంలో కైలాస పర్వతం పవిత్రమైన ప్లేస్. ఆ కొండపైన శివుడు ఉంటారని చాలా మంది నమ్ముతారు. రెండోది టెక్నికల్ ఇష్యూస్. కైలాస పర్వతం ఇంచుమించు పిరమిడ్ షేప్ లో ఉంటుంది. అలాంటి స్ట్రక్చర్ ని క్లైమ్ చేయటం టెక్నికల్ గా ఇంపాసిబుల్. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటో గెస్ చేయండి. కుక్క, నక్క, పిల్లి ఇవేమీ కాదు. స్టార్టింగ్ 43 మిలియన్ సంవత్సరాల క్రితం తిమింగలం అలానే ఉండేది. అప్పుడు అవి నేల మీద నడిచేవి కూడా. తర్వాత అవి వాటర్లో అడాప్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎవల్యూషన్లో భాగంగా తిమింగలం ఇప్పుడు ఇలా ఉంది. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 8, దీన్ని చూసి ఏదో పక్షి అనుకున్నారు కదా, కానీ ఇది పక్షి కాదు, పువ్వు. యూలన్ మగ్నోలియా బ్లాసమ్ అనే పువ్వు. చూసారా ఒక పువ్వు మనల్ని ఎలా పువ్వుని చేస్తుందో. ఫ్యాక్ట్ నెంబర్ 9, జిరాఫీ అంటే నార్మల్ గా ఇలా ఉంటుంది. అందులో వింత ఏమీ లేదు. కానీ ఇది మాత్రం వింత. వైట్ జిరాఫీ. ఈ వైట్ జిరాఫీ ప్రపంచంలో ఒకటే ఉంది. అది కూడా కెన్యాలో ఉంది. ఇది వైట్ గా ఉండటానికి కారణం లూసిజం అనే జెనెటిక్ డిజార్డర్. దీనివల్ల జంతువులు పిగ్మెంటేషన్ కోల్పోతాయి. కళ్ళు తప్ప మిగతా అంతా వైట్ కలర్ లోకి మారిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, వుడ్ పీకర్. తెలుగులో వడ్రంగి పిట్ట అంటారు. దాని ముక్కు ఎంత గట్టి చెక్కకైనా బొక్క పెడుతుంది. చెక్క బొక్క. బాగుంది కదా. చెక్క అంటే టిక్ టాక్ చెక్కలు కాదు, చెట్లు, ట్రీస్. దాని ముక్కు చూశారు, కానీ దాని నాలుక ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడండి. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంకా షాకింగ్ ఏంటంటే ఈ ఫోటో చూడండి. దాని నాలుక బ్రెయిన్ వరకు ఉంటుంది. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 11, 1829లో మెక్సికో బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించింది. దీంతో అమెరికాలో బానిసలుగా ఉన్న కొంతమంది మెక్సికోకి ఎస్కేప్ అయ్యేవాళ్ళు. ఈ విషయం అమెరికాకి తెలిసి స్లేవ్ ట్రీటీ సైన్ చేసి తమ బానిసలను తిరిగి ఇవ్వాలని మెక్సికోని కోరింది. కానీ మెక్సికో ఈ ట్రీటీకి సైన్ చేయము అని నిరాకరించింది. ఒక్కసారి మెక్సికో గడ్డపై అడుగు పెడితే వాళ్ళు ఇంకా బానిసలు కాదు, స్వతంత్రులు అని తేల్చి చెప్పేసింది. గ్రేట్ కదా. మన ఇండియాలో ముందు రోజుల్లో కుల వివక్ష ఎంత ఘోరంగా ఉండేదో అమెరికాలో కూడా అంతకన్నా ఘోరంగా బానిసత్వం ఉండేది నల్లవారి మీద.
అమెరికాలో బానిసత్వం పూర్తిగా నిర్మూలమైంది, కానీ మన ఇండియాలో కుల వివక్ష ఇంకా కొన్ని చోట్ల అంతే ఉంది. ఈ కుల గజ్జి ఇండియాని ఎప్పుడు వదులుతుందో వేచి చూడాలి. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నందేలి అటవీ ప్రాంతంలో రామనామి అనే తెగకు చెందిన గిరిజనులు ఉంటారు. వారికి రాముడంటే చాలా భక్తి. అందుకే వారు ఒంటి నిండా హిందీలో రామ అనే పేరు పచ్చబొట్టు వేయించుకుంటారు. అది వారి ఆచారం. పాదాల నుండి తల వరకు మాంసాహారం, మద్యపానం, ధూమపానం అస్సలు చేయరు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఇది ఓక్లహోమాలో మ్యాన్ హోల్స్. దాని మీద ఓక్లహోమా సిటీ మ్యాప్ ఉంటుంది. దాని మీద వైట్ డాట్ ఉంది కదా, అక్కడ మీరు ఉన్నట్లు అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 14. శాంసంగ్ అనగానే మంచి ఫోన్స్, మంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ అమ్మే పెద్ద కంపెనీ గుర్తొస్తుంది. కానీ మీకు తెలుసా, యాక్చువల్ గా స్టార్టింగ్ లో శాంసంగ్ ఒక పచారీ కొట్టు టైప్ అనమాట. అంటే నూడిల్స్ ఇంకా వేరే ఫ్రూట్స్ ని ఎక్స్పోర్ట్ చేసి అమ్మేవారు. అలా చిన్న చిన్నగా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఇప్పుడు శాంసంగ్ ఇలా ఉంది. నూడిల్స్ అమ్మే దగ్గర నుండి వాళ్ళలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీగా ఎదిగింది. వెరీ ఇన్స్పైరింగ్ కదా. నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇదే మీరు నాకు ఇచ్చే మోటివేషన్. ఫ్యాక్ట్ నెంబర్ 15. ప్రపంచంలో అతి పెద్ద ట్రక్ బెల్ ఏజెడ్ 75710. ఇది 67 అడుగుల పొడవు, 27 అడుగుల ఎత్తు ఉంటుంది. 3,60,000 కేజీల బరువుని మోయగలదు. దీన్ని 2013లో తయారు చేశారు. 16. ఇండియాలో ఒక ట్రైన్ రాబరీ మిస్టరీ సాల్వ్ చేయడానికి నాసా హెల్ప్ చేసిందని మీకు తెలుసా? మే 2016లో సేలం చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్లో ఆర్బీఐకి చెందిన 5.75 కోట్ల డబ్బు దొంగతనానికి గురైంది. మధ్యప్రదేశ్, బీహార్కి చెందిన ఒక కరుడుగట్టిన గ్యాంగ్ ఈ దొంగతనం చేసింది. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ సిబిసిఐడి క్రైమ్ జరిగిన రోజు ట్రైన్ రూట్ కి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ కోసం నాసాని అడగమని యూనియన్ హోమ్ మినిస్ట్రీకి అప్పీల్ చేసింది. ఆ శాటిలైట్ ఇమేజెస్ ని ఆధారంగా చేసుకుని 11 మందిని పట్టుకున్నారు. ఈ దొంగతనంలో ఆర్బీఐ ఎంప్లాయ్ ఒకరు ఆ గ్యాంగ్ కి హెల్ప్ చేశారు. నాసా ఆ శాటిలైట్ ఇమేజెస్ పంపకపోతే ఇన్వెస్టిగేషన్ ఇంకాస్త కష్టమయ్యేది. ఈ దొంగతనాన్ని ది గ్రేట్ ట్రైన్ రాబరీ అని పిలుస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.